ఉదయం న్యూస్ కి స్వాగతం. వరంగల్ జిల్లాలో రైతు సభలో రాష్ట్ర ముఖ్యమంత్రిని పరుష పదజాలంతో ఆన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ తో దూషించిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఆయూబ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయూబ్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారం పేరుతో 10 సంవత్సరాలు అడ్డంగా దోచుకొని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలేగాడు అనడం కేటీఆర్ కు మతి భ్రమించింది అన్నారు. అసలు రైతు సభ పెట్టే నైతిక కూడా మీకు లేదు. గత మీ ప్రభుత్వంలో వరేసుకుంటే ఊరే అని మీ అయ్య చెప్పలేదా? దళితులకు 3 ఎకరాలను మోసం చేసి దళిత ముఖ్యమంత్రి అని చెప్పి మోసం చేసి KG2 పీచి ఉచిత మోసం చేసి రైతులకు బేడీలు వేసిన నీచమైన చరిత్ర మీది కాదా అని గుర్తు చేశారు. వీడేం మాట్లాడాడో వానికే తెలియదు. అరే ఒకటి బాగా గుర్తుంచుకో కేటీఆర్, అసలు రైతులను మోసం చేసింది ఎవడు? వరి వేస్తే ఊరన్నది నీ అయ్య కాదా? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసింది నీ అయ్య కాదా? 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులను మోసం చేసింది మీ అయ్య కాదా? దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పింది మీ అయ్య కాదా? KG2 పీజీ ఉచిత విద్య అని చెప్పింది మీ అయ్య కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయిరా అవులే మీ అయ్య చెప్పినాయి. ఫస్ట్ మీ అయ్య గురించి నువ్వు తెలుసుకో. ఓడిపోతే పామోదుల పండుగల గురించి మాట్లాడే దమ్ములేని ఒక దద్దమ్మ నువ్వు. మీ అక్క మీ సోదరిమణి అసలు నీ గురించి పట్టించుకోవద్దని చెప్పింది. ఆ ప్రశ్నేషన్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పైసలు లేకుండా చెప్పు. ప్రభుత్వ ఖర్చులతోటి నిన్ను పిచ్చాసుపత్రిలో జాయిన్ చేసి నీకు ట్రీట్మెంట్ చేయించడానికి వరంగల్ నుండి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. నువ్వు ఒకసారి ఆలోచించు. రైతుల గురించి మాట్లాడే హక్కు కానీ సిగ్గు కానీ నీకున్నా రసం ఫస్ట్. రైతులకు బేడీలు వేసింది మీరు కదా? రైతులకు మీ హయాంలో 641 మంది తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకుంటే సిగ్గు లేకుండా ఇంకా రైతులు ఎట్లా తిరుగుతారో మీరు? అసలు కొంతమంది ఇంగిత జ్ఞానం ఉండాలి. మొత్తం భారతదేశంలో ఏకకాలంలో 22 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఏకైక చరిత్ర రేవంత్ రెడ్డిరా. అరే కనీసం కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. ఇక నీ ఎంబడి ఒక పెద్ద జోకర్ గారు వరంగల్ నుంచి ఎర్రవెల్లి దయాకర్ రావు, మనకి అక్కడ నుంచి రౌతు నుంచి రాయరాదు, ఆయన కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే అందులో పోయి కొమ్ము కాచి ఆయన కూడా నీతో మాట్లాడతాడు. ఇక దయాకర్ గురించి చెప్తే మా ఇచ్చి వెళ్ళిపోతుంది. మా జిల్లా గురించి కావచ్చు ఆయన గురించి ఎక్కువ మాట్లాడతానుకున్నాను. ఇక పల్లరాజేశ్వర రెడ్డి ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు అర్థమవుతలేదు. కనీసం ఆయన స్పీచ్ స్టార్ట్ చేస్తే అన్నం అని వరుతా అంటే రామన్న మాట్లాడిన తర్వాత అన్నం అని చెప్తాడు. ఇంతకన్నా ఇక సిగ్గుచేట ఏమైనా ఉన్నాయి అవిలేదు. ఇక కనీసం వరంగల్ నుంచి 2 ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకు మాట్లాడే ఛాన్సే లేదు. పార్టీల వాళ్ళ బతికేదో వాళ్ళకే తెలియదు. వాళ్ళు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి కదా కొంచెం. కనీసం స్టేజ్ మీద రావడానికి ఎవరు అడ్డుకున్నారు? వీడియో చూస్తలేమా అన్నీ? వాళ్ళు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడతారు. ఇక మేము అవులేనాలో పిచ్చాసుపత్రికి పంపాలో ఆయన నిర్ణయించుకుంటే ప్రభుత్వ ఖర్చులతోటి కేటీఆర్కు పిచ్చాసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇంకొకసారి అవవేలే గివిలే అంటే నిన్ను పోయినసారి ఓన్లీ తొక్కుకుని వచ్చినావు, ఈసారి బొంద పెడతావు. మీ అయ్యని పోయి కలువు ఎట్లా తొక్కుకుని వచ్చినావు. మీ అయ్య కథలు చెప్తాడు రేవంత్ రెడ్డి గురించి. జాగ్రత్త బిడ్డ కేటీఆర్. ఇంకొకసారి కాంగ్రెస్ గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి కానీ ఒక్క మాట మాట్లాడితే ఈసారి వరంగల్ వచ్చి వాపసు పోయినావు. బట్టలిప్పి రుద్రమదేవి స్టాచ్యూ కూడా కట్టేస్తావు నేను బిడ్డ. ఖబర్దార్. తూర్పు సురేఖ